కదా. కరెక్ట్. అంటే నేనే యాంగిల్లో అడిగానంటే సార్, ఇప్పుడు మంగపతి వచ్చింది మొనాట్ని ఒప్పుకోవట్లేదు, నాకు అర్థమైంది. అది మొనాట్ని నేను వాళ్ళు నా దగ్గరికి ఏం రాలేదు. మొనాట్ని కూడా పాత్రలో రకరకాల షేడ్స్ ఉన్నా కూడా ఆ కొంచెం ఆ ఫాదర్ క్యారెక్టర్స్ అనేది మొదలైనవి. నేను నిర్ద్వందంగా వదిలేస్తున్నాను. బాబు నేను ఒకటే చెప్తున్నా, శివాజీ ఫాదర్ క్యారెక్టర్కి పరిమితం అని మీరు అనుకుంటే నేను చేయను. నాకు డబ్బులు కాదు, 13 సంవత్సరాలు సినిమా సొమ్ము లేకుండా బతికాను నేను. ఇప్పుడు కొత్తగా ఈ సొమ్ముతోటి మనం కొత్తగా బతికేది ఏం లేదని నాకు తెలుసు. ఇంకోటి కూడా నేను క్లియర్ కట్గా ఏం చెప్తున్నానంటే, మినిమం ఒక 1 అవర్ స్పేస్ లేకుండా నేను చేయలేను సినిమాలో. స్క్రీన్ టైం అంటే 1 అవర్ ఉంది అని అంటే ఆ పాత్ర ఆ సినిమాకి చాలా ఒక సిగ్నిఫికెంట్ రోల్ అయితేనే చేస్తున్నానండి. మీరు వచ్చేసి మీరు మీ గురించి సినిమా అంతా మాట్లాడుకుంటారండి, మీరు సినిమా చేయండి అని అంటే నాకు వినపడకూడదు, కనపడాలి. ఇప్పుడు ఈ రోజున పూర్వం అంటే మెడ్రాస్ డేస్లో అంటే సినిమాలు లేకపోతే అన్ని చాలా ఇబ్బందులు పడిపోయేవారు. ఇప్పుడు సినిమా అన్నది ఇట్స్ ఆల్సో ఏ గేమ్ అంతే. కానీ ఇప్పుడు అఖిల్ బాబు సినిమాలో చేస్తున్నాను, పెద్ద వేషం, పెద్ద వేషం, లెనిన్లోనా ఓ 40 రోజులు మంచి వేషం, గొప్ప వేషం, అద్భుతంగా రాశాడు డైరెక్టర్ పాత్రని. మళ్ళీ చెప్పుకుంటారు. ఎలా ఉంది అఖిల్తో? ఇంకా ఎంటర్ అవ్వలేదండి, బాబుతో ఇంకా చేయలేదు. ఓకే. నేను అంటే మంగపతి క్యారెక్టర్ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఇన్నాళ్ళుగా మిమ్మల్ని చూసిన వ్యక్తిగా, ఒక మీరు జెమినీలో యాంకర్గా ఉన్నప్పటి నుంచి మీరు నాకు తెలుసు. అవును సార్. మీకు ఆ క్యారెక్టర్ హ్యాండిల్ చేయడంలో వాట్ ఈస్ ది మ్యాక్సిమం ఛాలెంజ్ యూ ఫేస్డ్? అంటే ఏం లేదా, ట్రాన్స్ఫర్మేషన్ అంతే. జస్ట్ నాకు ఇక్కడే కూర్చొని జగదీష్ నాకు కథ చెప్పాడు. జగదీష్ కార్తీక్ ఇద్దరు వచ్చి చెప్పారు. జగదీష్ వచ్చాడు, కార్తీక్ రాలేదు. కానీ ఈ పాత్రను నన్ను ఎంచుకోవడానికి రీజన్ కార్తీక్, మన శ్రీనివాసరెడ్డి కొడుకు, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి కొడుకు. ఆడు ఇద్దరు డిస్కషన్ జరిగేది రోజు నన్ను బిగ్ బాస్ లో చూసి అని చెప్పారు. తర్వాత మీడియాలో కూడా చెప్పారు అందరికి. ఇక్కడే కూర్చొని చెప్పాడు. ఆ పాత్ర తాలూకు హావభావాలన్నీ కూడా ఎలా ఉండాలనేది నాకు ఇంజెక్ట్ చేశాడు, ఏ మాట కామాట. ఇంకంతే, ఎలా ఉండాలి, మంగపతి ఎలా ఉండాలనేది క్లారిటీ ఇచ్చాడు నాకు. మీరు అప్పుడు ఇలా చేస్తే ఇలా ఉన్నారే, ఇప్పుడు ఇలా ఉన్నారే, అది క్యారెక్టర్ ఎక్కడా కూడా కళ్ళతోటి. ఏదో పాత సినిమాల్లో రాజనాల్ గారు కానీ, లేకపోతే కొంతమంది కైకల్ సత్యనారాయణ గారు, అలాంటి వాళ్ళు స్క్రీన్ మీదకి వస్తున్నప్పుడు వీడు ఏం చెడగొడతాడు భయం వేసేది. చిరంజీవి గారు అన్నారు కదా, అంత క్రూరంగా చేశారేంటి అని అన్నారు. అలాగే శివ మంగపతి మహానుభావుడు అదే మీరు వస్తున్నారంటే ఈ ఏం చెడగొట్టడానికి వస్తున్నాడా స్క్రీన్లోకి అనే ఒక చిన్న సైకలాజికల్ టెర్రర్ క్రియేట్ అయింది జనాల్లో. అది లుక్స్ అండి, కళ్ళతోటి చేయించాడు డైరెక్ట్. అన్నయ్య మీరు అక్కడ కోర్టులో ఉంటున్నారు, చాలా మంది ఉంటున్నారు అక్కడ, కానీ కోర్టు నడిపిస్తుంది మీరన్నయ్య. అలా కూర్చోవటం కానీ, అలా కూర్చొని అవన్నీ అవా ఏంటి ఖాళీ కూర్చుంటున్నాను నేను అని అనేవాడిని. మీకు అలా అనిపిస్తుంది అన్నయ్య, కానీ కోర్టు నడిపిస్తుంది మీరే. లాస్ట్ బిట్టు తప్ప మొత్తం మీరే నడిపిస్తున్నారు ఈ కోర్టుని. ఇది నాకు డైరెక్టర్ చెప్పింది. డైరెక్టర్కి అమ్మో పర్ఫెక్ట్, వాడు చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, గొప్ప డైరెక్టర్. జగదీష్ డబ్బులు కక్కుతుపడే రకం కాదు, వెంపర్లాట్లా ఏదో కసి ఉంది ఆ అబ్బాయిలో. ఇంకా నాకు చెప్పాడు ఇంటర్వ్యూలో, మళ్ళీ నేను కథ రాసుకుని మళ్ళీ అలాంటిది ఏదైనా అంటే రాయటాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అతను, సినిమా తీయటాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. నేను లొకేషన్లో షూటింగ్ చేసేటప్పుడు చూసా కదా, వేరే యావగేషన్ లేదు. ఏంటి ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి పక్కన లేదంటే కాఫీలు ఏం లేదు, ఒక నార్మల్ యూనిట్ సభ్యుడు ఆ మానిటరే. ఇక్కడ నచ్చలేదు, అక్కడ పోయి ఆర్టిస్ట్ దగ్గర పోయి చెప్తాను. ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా అసలు నన్ను వీళ్ళు ఎందుకు ఈ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకున్నారు అనిపించిందండి నాకు.
ఎందుకంటే ఎట్లా అనిపించిందంటే సినిమా డబ్బింగ్కి వెళ్ళేసి వచ్చాను. ఈ సినిమా హీరో నేను కదా, వీళ్ళు హీరోలు ఆడు రోషన్, అమ్మాయి హీరోయిన్, పాప మనోడు అన్నారు, నేను కదా హీరోని అని అన్న తర్వాత నవ్వారు. నవ్విన తర్వాత ఇలాగే రేపు లేదు ఎల్లుండి సినిమా రిలీజ్. చిన్న మన డిస్కషన్, మన ఇంటర్వ్యూలు జరుగుతాయి కదా, ఇంటర్వ్యూలో ఏమన్నానంటే వాళ్ళు క్వశ్చన్ వేస్తే అందరినీ చూసి పిచ్చోళ్ళ మీరంతా మంగపతి ప్రపంచంలో పాత్రలు రా ఇది అన్నాను. కరెక్ట్. కొట్టండి, నేను ఇదే అన్నా, ఎస్, సరదాగానే అన్నా, నిజంగా కూడా అన్నాను అదే మాట. సినిమా కథ చెప్తుంది, అది సినిమా చూస్తే చెప్తుంది, అది ఎస్ చెప్తుంది. అన్డౌటెడ్లీ మనోడే హీరో, లాయర్ సాబే హీరో. కానీ ఆ సినిమాలో జనానికి ఐకానిక్ క్యారెక్టర్, అంటే అందరికీ మన సమాజంలో కనపడే ఒక క్యారెక్టర్, అది లివింగ్ క్యారెక్టర్. దాని నుంచి పక్క పోలేరు. అది స్క్రిప్ట్ లో ఉన్న గొప్పతనం. అవును, లివింగ్ క్యారెక్టర్ కదా. ప్రతి ఫ్యామిలీలో ఇందాక మీరు చెప్పినట్టుగా ఆడపిల్ల ఉన్న ప్రతి చోట నాన్నో, బాబాయ్యో, మావయ్యో, తమ్ముడు, ఎవరో ఒకరు, ఫాదరు. నాన్నగారు ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన, ప్రశాంత్ అని. ఏంటి సినిమా చూశారు కదా, ఏంటి పరిస్థితి? వాళ్ళే వీరు అందరూ హీరోలు, రేపటి నుంచి నేను హీరో ఈ సినిమా కన్నా. సార్ నేను మళ్ళీ చెప్తున్నా, నేనే హీరో ఈ సినిమాకి. రేపు ప్రియదర్శి హీరో సినిమాకి, అది ఫిక్స్, దాన్ని ఏమైనా మనం తీసేయలేని విషయం. అవును, ప్రియదర్శి హీరో, ఎగ్జాక్ట్లీ. నేను విలను, అది నిజమే. కానీ రేపు నుంచి నేను హీరో అన్నా ప్రశాంత్ తోటి. అంటే మీకు ఎందుకన్నానంటే జలసితోనో ఇంకో దాంతోనో నేను అనలేదు. నేను 96 సినిమాలు చేశా, అందులో 70-80 హీరోవి చేశా. దాని గురించి కాదు, ఆ పాత్ర తాలూకు ఇంపాక్ట్ నాకు కనపడిపోతుంది. అవును, ఇప్పుడు అన్నియన్ సినిమాలో అదే మన విక్రమ్ చేసిన సినిమా ఉంది కదా, అవును, అపరిచితుల్లో 2 షేడ్లు ఉంటాయి. అవును, ఆ 2 వాడితే మనకు బాగా గుర్తుంటది. కరెక్ట్. ఈడాడు పర్ఫెక్ట్. రావణాసురుడు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? అవును, రావణ బ్రహ్మ దుర్యోధనుడిని రావణ బ్రహ్మనే ఎక్కువ. అలాంటిది అసలు మీకు ఎట్లా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.